అనగనగా సూర్యాపురం అనే గ్రామంలో రాజు అనే పిల్లవాడు తన తల్లిదండ్రులైన సరోజా రాంబాబులతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసించేవాడు. రాజు 1వ తరగతి చదివే పిల్లవాడు. తాను పాఠశాల నుండి ఇంటికి రాగానే బయటికి వెళ్లి తోటి వయసు పిల్లలతో ఆటలు ఆడకుండా ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడేవాడు. కొంతకాలం ఇలానే సాగింది. కాని రాను రాను రాజు స్మార్ట్ ఫోన్కి బానిస అవ్వసాగాడు. ఆఖరికి అన్నం తినాలన్నా ఫోన్ ఇస్తేనే తినేవాడు. ఆందోళన చెందిన తల్లి ఏమి చెయ్యాలో తెలియక రాజు తండ్రికి తెలియచెయ్యాలని అనుకుంది. సమయం సాయంత్రం 7 గంటలు అవుతుంది. రాజు తండ్రి ఇంటికి వచ్చాడు. భోజనం చేసే సమయంలో రాజు తల్లి ఇలా అంది. యావండే, మీతో ఒక విషయం చెప్పాలి. విషయం ఏంటో చెప్పు సరోజ. మన అబ్బాయి రాజు గురించి భయంగా ఉందండి. మన అబ్బాయి గురించా? ఏమైంది? స్పష్టంగా చెప్పు సరోజ అని అడిగాడు. వాడి మధ్య ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడండి. నాకు ఎందుకో భయంగా ఉందండి అని కంగారు పడుతూ అంది. అప్పుడు తండ్రి, ఏమీ అవ్వదు, నువ్వు ఎక్కువగా ఆలోచించి కంగారు పడిపోకు అని సర్ది చెప్పుతాడు. రాంబాబు తన భార్యకి సర్ది చెప్పాడు. కాని తన మనసులో ఎక్కడో చిన్న అలజడి మొదలయింది. కాసేపు తర్వాత రాంబాబు రాజు దగ్గరికి వెళ్ళి, నాన్న రాజు. ఫోన్లో నిమగ్నమైన రాజు తన తండ్రి మాటలు వినిపించుకోకుండా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అప్పుడు తండ్రికి రాజు మెల్లమెల్లగా ఫోన్కి బానిస అవుతున్నాడని అర్థమయ్యి ఎలాగైనా రాజుని ఫోన్ నుంచి దూరం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు రాజు భోజనం చేసేటప్పుడు ఫోన్ వాడటం తండ్రి గమనిస్తాడు. భోజనం చేసేటప్పుడు ఫోన్ వాడటం మంచిది కాదు నాన్న. తండ్రి చెప్పేది వినిపించుకోకుండా రాజు ఫోన్లో లీనమైపోయి ఉంటాడు. అప్పుడు తండ్రి, రాజు, నా చిన్నప్పుడు నాకు జరిగిన విషయాలు, నేను ఆడుకునే ఆటల గురించి చెబుతాను, వింటావా అని అంటాడు. తండ్రి ఏదో ఆసక్తిగా చెబుతున్నాడని రాజు తన ధ్యాసను ఫోను మీద నుండి తొలగించి తండ్రి చెప్పే మాటలు వినడం మొదలు పెడతాడు. చెప్పండి నాన్న, మీ చిన్నప్పుడు మీరేం చేసేవారు, ఏం ఆడేవారు అని ఎంతో కుతూహలంగా రాజు అడిగాడు. నా చిన్నప్పుడు ఈ ఫోన్లు టీవీలు ఏమీ ఉండేది కాదు. ఆ కాలంలో ఒకడింట్లో టీవీ ఉందంటే వాళ్ళు ఎంతో డబ్బున్నోళ్ళన్నమాట. ప్రతి ఆదివారం సినిమా చూడటానికి వాళ్ళ ఇంటికే వెళ్లేవాళ్ళం. ఇప్పుడు నువ్వు ఆడుకునే వీడియో గేమ్స్ వంటివి కూడా లేవు. దూరదర్శన్ ఛానల్ మాత్రమే వచ్చేది. అందులో కూడా వారానికి ఒక తెలుగు సినిమా మాత్రమే వేసేవారు. నేను మా స్నేహితులు అందరం కలిసి తోటలో పళ్ళు కోసుకుని తినేవారినం అని చెప్పాడు. అప్పుడు రాజు, అవునా నాన్న, మీరు ఎలాంటి ఆటలు ఆడుకునేవారు అని రాజు అడిగాడు. తజా బిల్ల, గోళీలాట, 7 పెంకులాట, దాగుడు మూతలు, వంగుడు దూకుడు, ఇలా చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం. మేము ఆ ఆటలు ఆడేటప్పుడు చాలా సంతోషంగా ఆడుకునేవాళ్ళం. ఆడుతున్నప్పుడు సమయం ఎలా గడిచిపోయేదో కూడా తెలిసేది కాదు. నాన్న, నాకు కూడా ఆటలు ఆడాలనుంది, నాకు నేర్పించండి అని రాజు అడిగాడు. తరువాతి రోజు సాయంత్రం రాజు తండ్రి తన కొడుకుతో బయటకు వెళ్లి కర్రా బిల్ల, గోళీలాట ఎలా ఆడాలో చూపించాడు. రాజు మొదట ఈ ఆటలు ఎలా ఆడాలో అర్థం కాకపోయినా కొద్దిసేపటికి బాగా నేర్చుకున్నాడు. రాజు తన స్నేహితులతో కలిసి ఆడటం ప్రారంభించాడు. ఫోన్లో గేమ్స్ ఆడటానికి అలవాటు పడ్డ రాజుకు మొదట్లో ఈ ఆటలు కొంచెం కొత్తగా అనిపించాయి. కానీ కొద్ది రోజులకు రాజు ఫోన్లో గేమ్స్ ఆడినప్పుడు వచ్చే సరదా కంటే ఆరు బయట ఆటాడినప్పుడు వచ్చే ఆనందం మరింత ఎక్కువైందని తెలుసుకున్నాడు. అతని స్నేహితులు కూడా ఈ ఆటలు చాలా ఆసక్తిగా ఆడేవారు. ఒకరోజు రాజు తన స్నేహితులతో కలిసి
అంటుకునే ఆట ఆడుతున్నాడు. ఇంతకు ముందు వరకు స్మార్ట్ ఫోన్లో గేమ్స్లో లీనమైన రాజు ఇప్పుడు అంటుకునే ఆటలో పూర్తిగా లీనమయ్యాడు. అతను తన స్నేహితులతో కలిసి గెలవటానికి ఎంతో ప్రయత్నించాడు. కొంతకాలానికి రాజు ఫోన్లో గేమ్స్ ఆడటం మానేసి ఎక్కువ సమయం బయట స్నేహితులతో గడిపేవాడు. రాజు తన పాత అలవాట్లు పూర్తిగా వదిలి కొత్త ప్రపంచంలో అడుగుపెట్టాడు. మారిన తన అలవాట్లను చూసిన అతని తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. మన అబ్బాయి మారిపోయాడండి. మీరు చెప్పినవి విని ఫోన్ నుండి దూరమై స్నేహితులతో ఆడుతూ సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు అతను సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉన్నాడు. అవును, మన పిల్లలెప్పుడు మనం చెప్పింది వింటారు. వాళ్ళను మనం తెరపిగా దయచేస్తే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. ఆ విధంగా రాజు ఫోన్ బానిసత్వం నుండి బయటపడి తన చిన్ననాటి ఆనందాలను తిరిగి పొందాడు. ఈ కథ మనకు స్మార్ట్ ఫోన్లకు బానిస కాకుండా బయట ఆటలు ఆడటంలో, స్నేహితులతో గడిపే సమయంలో ఉన్న ఆనందాన్ని గుర్తించటానికి సహాయపడుతుంది. బాల్యం ఎంతో గొప్పది. దాన్ని స్మార్ట్ ఫోన్కి పరిమితం కాకుండా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంచాలి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేస్తాను.